Hello everyone, welcome back to Biology Adventures with Navya and Tanish. So what we are learning? We are learning about taxonomy, right? So ela inni million diverse of organisms నీ వాటి యొక్క సైజ్ వేరుగా ఉంది, స్ట్రక్చర్ వేరుగా ఉంది, సెల్యులర్ ఆర్గనైజేషన్ వేరుగా ఉంది, రిప్రొడక్షన్ వేరుగా ఉంది. ఇన్ని వేరుగా ఉన్నప్పుడు ఎలాగా మన సైంటిస్ట్ దాని మీద వర్క్ చేస్తున్నారు, కొత్త కొత్త మెడిసిన్స్ కనిపెడుతున్నారు, కొత్త కొత్త ప్లాంట్స్ ఇలా ఇవన్నీ ఎలా కనిపెడుతున్నారు అంటే సో ఈ అన్నీ కూడా మనం నేర్చుకున్నాం కదా, గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఓకే, సో ఒక్కొక్క గ్రూప్ లో బేస్డ్ ఆన్ ద సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్ ఇంకా ఎవల్యూషనరీ రిలేషన్షిప్స్ ఇవన్నీ బేస్ చేసుకుని రెడీ చేశారన్న. ఇంకా మనం టాక్సానమీ డెఫినిషన్ చూసాం. వాట్ ఈస్ దట్ టాక్సానమీ డెఫినిషన్? Identification plus nomenclature plus classification is nothing but taxonomy. In the taxonomy, the hierarchy we are seeing, taxonomy hierarchy. So what is the taxonomy hierarchy? That arrangement. Okay na? So ela arrange chesaru annintini kuda. First one enti kingdom, then phylum, then అదే రాసాం కదా, కింగ్ ఫిలిప్ కేమ్ ఓవర్ ఫర్ గుడ్ ఫుడ్, గుడ్ సూప్. ట్రికీ పాయింట్ చెప్పాను కదా, కింగ్ ఫిలిప్ కేమ్ ఓవర్ ఫర్ గుడ్ సూప్. అలా గుర్తుపెట్టుకుంటే మన ఆర్డర్: పి ఫర్ ఫైలం, సి ఫర్ క్లాస్, నెక్స్ట్ ఆర్డర్, నెక్స్ట్ ఫ్యామిలీ, అండ్ దెన్ జీనస్, and finally species. సో ఒక్కొక్క దాని గురించి క్లియర్ గా నేర్చుకుందాం అనుకున్నాం. చిన్న సింపుల్ కాన్సెప్ట్ వినండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ గా ఇలా ఉన్నాయి డైవర్స్ ఆర్గానిజమ్స్, మిలియన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ని ఫస్ట్ మన కరోలస్ లిన్నేయస్ గారు ఎందుకులే ఓకేనా. సో ఫస్ట్ ఈయన ఏం చేశారంటే మొత్తం ఆర్గానిజమ్స్ ని ప్లాంట్స్, యానిమల్స్ గా డివైడ్ చేశారు. ఓకే, సో మొత్తం ఉన్న ఆర్గానిజమ్స్ ని ప్లాంట్స్, యానిమల్స్. ఓకేనా. సో ఫస్ట్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉండేది. ఫస్ట్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ఉండేది అనమాట. ఇందులో ఓన్లీ ప్లాంట్స్, యానిమల్సే ఉండేవి. మరి ప్లాంట్స్, యానిమల్స్ గా డివైడ్ చేసినప్పుడు వాట్ అబౌట్ బ్యాక్టీరియా? బ్యాక్టీరియా ప్లాంట్ కిందకి వస్తుందా, యానిమల్ కిందకి వస్తుందా? ఎలా తీసుకెళ్ళి నువ్వు ప్లాంట్ లో పెడతావు లేదా యానిమల్ లో పెడతావు? నో, క్వశ్చన్ మార్క్. ఓకే, ఇంకా ఈవెన్ ఫంగైని తీసుకొచ్చి ప్లాంట్ అన్నారు, కానీ ఫంగై ప్లాంట్స్ లాగా ఫోటోసింథసిస్ చేయదు కదా. మరి ఫంగై ఎలా ప్లాంట్ కింద వస్తుంది? మీరు ఎలాగా ఆ గ్రూప్ లో పెడతారు? ఇది ఒక క్వశ్చన్. ఇంకా ఇంట్రెస్టింగ్, మన బయాలజీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా, యూగ్లినా. ఈ యూగ్లినా అనేది ఉంది కదా, చక్కగా ఇలా సంథింగ్ ఇలా ఇలా ఉంటుంది అనమాట. ఓకేనా, ఇలా ఉంటుంది. ఈ యూగ్లినా అనేది ప్లాంటా, యానిమల్? ఎందుకంటే యూగ్లినాలో క్లోరోప్లాస్ట్ ఉంటుంది. ఈ క్లోరోప్లాస్ట్ వల్ల యూజ్ ఏంటి? ఫోటోసింథసిస్. ప్లాంట్స్ లో ఈ క్లోరోప్లాస్ట్ కదా లైట్ ఎనర్జీని ట్రాప్ చేసుకుని ఫోటోసింథసిస్ ద్వారా ఫుడ్ ని ప్రిపేర్ ఓన్ గా చేసుకుంటే ఆటోట్రోఫిక్ కింద వస్తుంది. ఈ యుగ్లినా కూడా ప్లాంట్ లాగా ఓన్ గా ఫుడ్ ప్రిపేర్ చేస్తుంది, లైట్ ఎనర్జీ యూజ్ చేసుకుంది. క్లోరోప్లాస్ట్ ఉంటుంది. లైట్ లేనప్పుడు ఇప్పుడు ఏం చేస్తుందంటే, దీనికి ఇలా తోకుంది కదా, ఫ్లాజెల్లా అంటారు దీన్ని, మూమెంట్ చూపిస్తుంది. ఓకే, యానిమల్స్ లాగా ఇది మూవ్ అవుతుంది. ఇంకా పక్కన ఒక టినీ పార్టికల్స్ ని ఏం చేస్తుంది అంటే జస్ట్ అబ్జార్బ్ చేసుకుంటుంది, వాటిని తింటుంది అనమాట. దాన్ని అట్లా అనుకోవచ్చు. మరి అప్పుడు ఇది ప్లాంట్ కింద పెడతారా, మీరు యానిమల్ కింద పెడతారా? ఓకే, ఇంట్రెస్టింగ్ కదా. సో ఇలాగ ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల ఈ కరోలస్ లిన్నేయస్ గారి 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ అనేది ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అంటే
సో తర్వాత ఇంకా సైంటిఫిక్ నాలెడ్జ్ బాగా పెరగడం వల్ల ఇంకా చాలా మంది సైంటిస్ట్ ఏం చేశారంటే దాన్ని మార్చారు. లేదు, ఓన్లీ జస్ట్ ప్లాంట్ యానిమల్ కింద డివైడ్ చేయడం కరెక్ట్ కాదు, ఇలా ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పి నెక్స్ట్ ఆర్హెచ్ విట్టేకర్, ఓకేనా, ఇవన్నీ ఆర్హెచ్ విట్టేకర్ అన్న సైంటిస్ట్ వచ్చి 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ని 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ని ప్రపోజ్ చేశారు. ఓకే, సో ఈయన ఎలా డివైడ్ చేశాడంటే ఈ కింగ్డమ్ ని, ఒకటి మొనీరా, ఓకే, సెకండ్ వన్ ప్రొటిస్టా, థర్డ్ వన్ ఫంగై, అండ్ ఫోర్త్ వన్ ప్లాంటే, అండ్ ఫిఫ్త్ వన్ ఎనిమేలియా. ఓకేనా, సో ఇప్పుడు క్లియరా? 5 కింగ్డమ్ ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. ఆర్హెచ్ విట్టేకర్, 2 కింగ్డమ్ బై కరోలస్ లిన్నేయస్ అండ్ 5 కింగ్డమ్ బై ఆర్హెచ్ విట్టేకర్. అండ్ ఆ 5 కింగ్డమ్స్ ఏంటంటే మొత్తం ఉన్న మిలియన్స్ ఆఫ్ డైవర్స్ ఆర్గానిజమ్స్ ని, బ్యాక్టీరియాస్ అన్ని తీసుకొచ్చి కొన్ని రకాల బ్యాక్టీరియాస్ లైక్ సైనోబాక్టీరియా, మైకోప్లాస్మా ఇట్లాంటి తీసుకొచ్చి ఒక గ్రూప్ లో పెట్టారు. యూనిసెల్యులర్ ఆర్గనైజేషన్ అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ ఇంకొక రకాల బ్యాక్టీరియాస్ ని కలిపి, ఓకేనా, డిఫరెంట్ గ్రూప్స్ ని కలిపి ప్రొటిస్టాలో పెట్టారు. వీటిలన్నిటి గురించి మనం క్లియర్ గా నేర్చుకుందాం. ఫంగైకి సపరేట్ కింగ్డమే ఇచ్చేసారు. ప్లాంట్స్ అన్ని ప్లాంటే కింద వస్తుంది, అనిమల్స్ అన్ని అనిమల్ కింద వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఇలా డివైడ్ చేశాక ఇలా ఏం జరుగుతుంది ఇక్కడ ప్రాసెస్ అంటే క్లియర్ గా వినండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం యానిమల్స్ తీసుకుందాం. ఓకేనా, యానిమల్ కింగ్డమ్ లో ఏమవుతుంది, యానిమల్ కింగ్డమ్ తీసుకుందాం. ఈ యానిమల్స్ అంటే ఏమేమి వస్తాయి, యానిమల్స్ అన్ని వస్తాయి. అదే లైన్, టైగరు, హ్యూమన్స్, ఇంకా ఇంకా ఫిష్, ఇవి కూడా వాటి కింద కదా వస్తాయి. ఫిష్, ఫ్రాగ్, డాల్ఫిన్స్, క్యాట్, డాగ్, ఇవన్నీ కూడా యానిమల్స్ కింద వస్తాయి. ఓకే, నెక్స్ట్ గ్రూప్ వచ్చేసరికి, ఈ గ్రూప్ వచ్చేసరికి ఇందులోంచి కొంచెం దగ్గరగా, ఓకేనా, ఉన్నవన్నీ ఈ ఫైలం గ్రూప్ లోకి వస్తాయి. అంటే కొంచెం దగ్గరగా అంటే ఇప్పుడు ఎవరెవరు ఉన్నారు, సపోజ్ ఒక తీసుకోండి, ఫిష్, ఫ్రాగ్, ఇవన్నీ ఒక కేటగిరీ కింద వస్తాయి. అవునా, అక్వాటిక్ కిందకు వస్తాయి. ఓకేనా, ల్యాండ్ యానిమల్స్ సపరేట్ అవుతాయి. అలాగా ల్యాండ్ యానిమల్స్ ఒకటి సపరేట్ అవుతుంది, అక్వాటిక్ ఒకటి సపరేట్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత గ్రూప్ కి మళ్ళీ ఇంకొంచెం సిమిలారిటీస్. మళ్ళీ ఈ అక్వాటిక్ లో అంటే మళ్ళీ ఫిష్, డాల్ఫిన్స్ ఇవన్నీ ఒకవైపుకి వస్తాయి. అవునా, మళ్ళీ ఫ్రాగ్ అనేది ఇది బోత్ కదా, ఆంఫిబియన్, అది మళ్ళీ సపరేట్ అవుతుంది. నెక్స్ట్ డాగ్ అనేది ఒకటి వస్తుంది, క్యాట్, ఇవన్నీ మళ్ళీ ఒక ఇదిలోకి వస్తాయి. టైగర్, లయన్ ఇవన్నీ మళ్ళీ ఒక కేటగిరీలోకి వెళ్తాయి. అలాగా, ఓకేనా. అంటే ఇక్కడ పైనుంచి కిందకు వచ్చే టైంకి ఇది ఇంపార్టెంట్ నీట్ పాయింట్. ఏమవుతుంది, నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి డిక్రీజ్ అవుతున్నాయి. అవునా, కిందకు వచ్చేసరికి అవి కాస్త సిమిలారిటీస్ అనేవి ఈ ఇంపార్టెంట్. నంబర్ ఆఫ్ ఆర్గానిజమ్స్ అనేవి ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ సిమిలారిటీస్ అనేవి ఇంక్రీజ్ అవుతుంది. అర్థమవుతుందా? ఫస్ట్ అన్ని యానిమల్స్ ని ఒక దాంట్లో పెట్టేశారు. మళ్ళీ అన్ని యానిమల్స్ ఒకటి కాదు కదా, యానిమల్స్ లో అక్వాటిక్ ఉన్నాయి, ల్యాండ్ ఉన్నాయి, మళ్ళీ బోత్ ఉన్నాయి, అక్వాటిక్ అండ్ యానిమల్ ఇలా బోత్ ఉన్నాయి. మళ్ళీ ఇంకా అసలు ఇంకేముంటుంది, మనకి బోన్ ఉంటుంది, బ్యాక్ బోన్. ఓకేనా, ఆ బ్యాక్ బోన్ ఉన్న యానిమల్స్ ఒకటి ఉన్నాయి. నెక్స్ట్
సెగ్మెంటెడ్ గా ఈ ఎర్త్వామ్ ఇవన్నీ ఉన్నాయి కదా, లీచ్, ఇవన్నీ ఇవి ఒక కేటగిరీ కింద వస్తాయి. ఇంకా ఆక్టోపస్ ఇవన్నీ మళ్ళీ సాఫ్ట్ టిష్యూ ఉన్నవన్నీ ఒక వైపుకి వస్తాయి. ఇలాగ యానిమల్స్ లోనే కిందకి వచ్చేసరికి ఇలా కిందకి వెళ్ళేసరికల్లా చాలా దగ్గరగా ఉన్నవన్నీ ఒక్కొక్క గ్రూప్ లోకి వెళ్ళిపోతాయి అన్నమాట. ఓకే, సిమిలారిటీస్. ఇంకా ఫైనల్ గా స్పీషీస్ వచ్చేసరికి ఒక స్పీషీస్ అంటే అందులో మొత్తం హ్యూమన్స్ అనే వాళ్ళందరూ ఒక స్పీషీస్, క్యాట్స్ అన్ని ఒక స్పీషీస్, మ్యాంగో ట్రీ అన్ని ఒక స్పీషీస్. ఓకే, అలాగా సపరేట్ అయిపోయి పైనుంచి అలాగా అక్కడున్న మిలియన్స్ డైవర్స్ ఆర్గానిజమ్స్ ని మనకి ఇలా గ్రూప్స్ గా డివైడ్ చేశారు. ఆ గ్రూప్స్ ని కింగ్డమ్, మెయిన్ కింగ్డమ్, పెద్ద గ్రూప్ అన్నమాట. చెప్పాను కదా నేను అపార్ట్మెంట్ ఎగ్జాంపుల్, సేమ్ అదే ఒక పెద్ద అపార్ట్మెంట్, మళ్ళీ అందులో ఒక బ్లాక్, మళ్ళీ అందులో ఒక సెక్షన్. అంటే ఒకే స్టేట్ ఉన్న వాళ్ళు మొత్తం ఇండియా, తర్వాత ఇండియాలో ఒక స్టేట్ ఆంధ్రాలో మళ్ళీ ఒక ఊరు విజయవాడ, మళ్ళీ విజయవాడలో ఒక ప్లేసు ఒక కానూరు, అలాగా ఒక ఏరియాలో ఒక ఫ్యామిలీ, అలాగనమాట. అలాగా తగ్గిపోతూ ఉంటుంది. ఆ విధంగా మనకి క్లాసిఫికేషన్ జరిగింది. ఫస్ట్ 2 కింగ్డమ్, నెక్స్ట్ 5 కింగ్డమ్. ఈ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ లో ఇలాగా డివైడ్ చేశారు. దేని బేస్ చేసుకుని డివైడ్ చేశారు, మళ్ళీ అదొకటి ఇంపార్టెంట్. సో దేని బేస్ చేసుకుని ఈ కింగ్డమ్ ఉన్నాయి కదా, దాని ఫస్ట్ కరోలస్ లినియస్ 2 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ప్రపోజ్ చేశారు. బట్ అందులో మనం చాలా ప్రాబ్లమ్స్ చూసాం. సో దానివల్ల అది క్యాన్సిల్ చేసి నెక్స్ట్ ఆర్హెచ్ విట్టేకర్ 1969 లో ఇంపార్టెంట్ మీట్ క్వశ్చన్ 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్ ని ప్రపోజ్ చేశారు. దేని బేస్ చేసుకుని ప్రపోజ్ చేశారంటే ఫస్ట్ సెల్ స్ట్రక్చర్. ఓకే, సో అన్ని ఆర్గానిజమ్స్ లో సెల్ స్ట్రక్చర్ చూసారు. వెదర్ ఇట్ ఈస్ ఏ ప్రోకారియోటిక్, యూకారియోటిక్. ప్రో అంటే ట్రూ న్యూక్లియస్ ఉండదు, అంటే న్యూక్లియస్ అనేది అంటే మెంబ్రెయిన్ ఉండదు అనమాట. డిఎన్ఏ ఉంటుంది. ఓకేనా, ఇక్కడ ఇంపార్టెంట్ డిఎన్ఏ అనేది ఉంటుంది, బట్ ఆ డిఎన్ఏ విచ్ ఇస్ నాట్ సరౌండెడ్ బై ఎనీ మెంబ్రెయిన్. ఓకేనా, ఇట్లాగా ఉంటుంది అనమాట. దాన్ని ట్రూ న్యూక్లియస్ అనేది ఆబ్సెంట్ ఇన్ ప్రోకారియోటిక్ సెల్స్. యూకారియోటిక్ సెల్స్ లో చక్కగా ఆ డిఎన్ఏ ఉంటుంది విచ్ ఇస్ సరౌండెడ్ బై మెంబ్రెయిన్ బార్, న్యూక్లియస్ లో ఉంటుంది అనమాట. సో ట్రూ న్యూక్లియస్ అనేది ప్రెసెంట్. ఆ బేస్ చేసుకుని ఏ ఆర్గానిజమ్స్ ప్రోకారియోట్ లో, ఓకే, వాటిని ఒక గ్రూప్ చేసి యూకారియోట్ గ్రూప్ చేసి. ఓకేనా, నెక్స్ట్ బాడీ ఆర్గనైజేషన్ అంటే యూనిసెల్యులరా మల్టీ సెల్యులరా, ఎందుకంటే చాలా బ్యాక్టీరియా ఇవన్నీ యూనిసెల్యులర్, సింగిల్ సెల్ అనేది ఉంటుంది. నెక్స్ట్ మల్టీ సెల్యులర్, చాలా మెనీ సెల్స్ ఉన్న దాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ అంటే యూనిసెల్యులర్ అని ఒక గ్రూప్ లో పెట్టండి, మల్టీ సెల్యులర్ అని ఒక గ్రూప్ లో పెట్టండి, ఇలాగా డివైడ్ చేశారు. నెక్స్ట్ మోడ్ ఆఫ్ న్యూట్రిషన్, ఆటోనా హెట్రోనా. మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఆటోట్రోప్స్ అంటే ఏంటి, ఓన్ గా ఫుడ్ ని ప్రిపేర్ చేసుకుంటాయి. ఓకేనా, లైక్ ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాయి. హెటరోట్రోప్స్ అంటే ఏంటి, డిపెండ్ ఆన్ అదర్స్. ఓకేనా, ఫుడ్ కోసం మనం అందరం కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అయి ఉన్నాం, యానిమల్స్ కూడా ప్లాంట్స్ మీద డిపెండ్ అయ్యాను. ఇలాగ డిపెండ్ ఆన్ అదర్స్, అవన్నీ హెటరోట్రోప్స్. సో ఆటోట్రోప్స్ అని మళ్ళీ ఒక గ్రూప్ లో పెట్టండి, హెటరోట్రోప్స్ అని ఇలాగా. సో ఆ బేస్ చేసుకుని నెక్స్ట్ రిప్రొడక్షన్, మోడ్ ఆఫ్ రిప్రొడక్షన్, ఎలాగ ఆర్గానిజమ్స్ రిప్రొడ్యూస్ చేస్తున్నాయి. నెక్స్ట్ ఫైలోజెనెటిక్ రిలేషన్షిప్ అంటే ఎవల్యూషనరీ రిలేషన్షిప్, వాళ్ళు యాన్సిస్టర్స్ లో. సో ఓకే, కామన్ గా పాయింట్స్ ఏమన్నా ఉన్నాయా, ఇలాగా ఈ బేస్ చేసుకుని తర్వాత జనరేషన్స్ లో చేంజెస్ లో ఎక్కడెక్కడ సిమిలారిటీస్ ఉన్నాయా, డిఫరెన్సెస్ ఉన్నాయా, ఇలాగా దాని ప్రకారం కూడా గ్రూప్స్ ని పెట్టారనమాట. అలాగా మొత్తం ఎన్నని చెప్పాను, మొనీరా, ప్రొటిస్టా, ఫంగై, ప్లాంటే, అనిమేలియా. ఓకే, ఈ మొనీరా గ్రూప్ లో ఏం పెట్టారు, అన్ని ప్రోకారియోట్స్, ట్రూ న్యూక్లియస్ లేని అన్నింటినీ తీసుకొచ్చి మొనీరాలో పెట్టారు. ఓకే, నెక్స్ట్ ప్రొటిస్టాలో ఏం పెట్టారు, యూకారియోటిక్ అండ్ మల్టీ సెల్యులర్. ఓకేనా, యూకారియోటిక్ అండ్ మల్టీ సెల్యులర్ ఆర్గనిజమ్స్ ని పెట్టారు. సారీ, ఇది మల్టీ కాదనుకుంటా, యూకారియోటిక్ అండ్ మోస్ట్లీ
యూనిసెల్యులర్, సారీ, ఓకేనా, యూనిసెల్యులర్. ఓకేనా. సో ప్రొటిస్టా గ్రూప్ లెక్క ఏం పెట్టారంటే యూకారియోటిక్ అండ్ యూనిసెల్యులర్. కొన్ని ఇక్కడ అన్ని ఆల్మోస్ట్ యూనిసెల్యులరే వస్తాయి ప్రోకారియోట్స్ లో, ఓకేనా. కానీ కొన్ని యూనిసెల్యులర్ లో యూకారియోటిక్ ఉన్నాయంట, ట్రూ న్యూక్లియస్ ఉందంట. వాటిని మళ్ళీ సపరేట్ గా ప్రొటిస్టా అన్న గ్రూప్ లో కింగ్డమ్ లో పెట్టారు. నాట్ గ్రూప్, ఇట్స్ కింగ్డమ్. నెక్స్ట్ ఫంగై. ఫంగై గురించి తెలుసు కదా, ఇట్ ఇస్ యూకారియోటిక్ అండ్ హెటెరోట్రోప్. ఓకేనా. ప్లాంట్ లాగా ఫోటోసింథసిస్ చేయలేదు, బట్ ఇక్కడ సెల్ వాల్, ప్లాంట్ లాగా సెల్ వాల్ ఉంటుంది, బట్ ప్లాంట్ సెల్ వాల్ మేడప్ ఆఫ్ సెల్యులోస్, బట్ ఇక్కడ సెల్ వాల్ మేడప్ ఆఫ్ కైటిన్. ఇది ఇంపార్టెంట్ నీట్ క్వశ్చన్. ఓకేనా. ఆ సెల్ వాల్, ద ప్రొటెక్టివ్ లేయర్ వచ్చి మేడప్ ఆఫ్ కైటిన్ అన్నమాట. నెక్స్ట్ ప్లాంట్. అన్ని ప్లాంట్స్ అందులో అన్ని, ఆఫ్ కోర్స్ ఆల్ ప్లాంట్స్ హ్యావ్ యూకారియోటిక్ సెల్స్ అండ్ ఆల్ ఆర్ మల్టీసెల్యులర్, బట్ దే ఆర్ ఆటోట్రోప్స్. ఓకేనా. సో యూకారియోటిక్, మల్టీసెల్యులర్, ఆటోట్రోప్స్ వచ్చి ప్లాంటే. అనిమేలియాలో సేమ్ యూకారియోటిక్, మల్టీసెల్యులర్, బట్ హెటెరోట్రోప్స్. ఓకేనా. ఇవన్నీ వచ్చి అనిమేలియా కింగ్డమ్ లోనికి తీర్చాయి. క్లియర్. సో దిస్ ఈస్ ద 5 కింగ్డమ్ క్లాసిఫికేషన్. మనం ఒక్కొక్క కింగ్డమ్ గురించి మళ్ళీ ఇన్ డీటెయిల్ గా నేర్చుకుందాం. ఓకేనా.